స్కాము, గురుకుల టెండర్ల స్కాము, ఇసుక స్కాము, ఒక్కటా మీ స్కాములు? హిల్ట్ పాలసీ స్కాము. అంటే మీ అపారమైన అనుభవం అంతా కూడా ప్రజలకు గ్యారంటీలు అమలు చేయడానికో రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో కాదు, పూటకో స్కామ్ చేయడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. అందుకు మాత్రం మీకు ఉపయోగపడతా ఉంది. ఇక అప్పుల విషయానికి వద్దాం. నిన్న హడావిడిగా బట్టి గారు వచ్చి డ్యామేజ్ కంట్రోల్ మళ్ళీ గొంతు పెద్దగా చేసి ఏదో గట్టిగా బిగ్గరగా, అంటే నేను ఒకటి అంటున్నా, బట్టి గారు రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవు. అంకెల్ ఈజ్ ఆల్వేస్ స్టాండర్డ్. ఈ అంకెలకు బడ్జెట్ ఉంది, ఒక కాగ్ ఉంది, సోషో ఎకనామిక్ సర్వే ఉంది, బడ్జెట్ లెక్కలు ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ పబ్లిక్ డొమైన్. మీరు కోపానికి వచ్చుడో, ఆగ్రహంగా మాట్లాడతానో, ఊగిపోతానో లెక్కలు మారుతాయా? మారవు కదా. మీరు ఫైనాన్స్ మినిస్టర్ అయ్యి ఉండి ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా తప్పులు మాట్లాడొచ్చునా, అబద్ధాలు మాట్లాడొచ్చునా నేను అడుగుతా ఉన్నా. నేను లేనిదేమీ చెప్పట్లేదు. డాక్యుమెంట్లు అన్నీ చూపించి సాక్ష్యాధారాలతో సహానే ఇది అసెంబ్లీలో మాట్లాడినా, మళ్ళీ ఈరోజు కూడా మాట్లాడుతున్నాను. బట్టి గారు నిన్న మీడియా సాక్షిగా ఒక డాక్యుమెంట్ చూపించారు. ఇది బట్టి గారు పెట్టిన డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ నుంచి ముందు మాట్లాడతా. 1 by 1 ఐ విల్ షో ఆల్ ద డాక్యుమెంట్స్. ఇందులో FRBM లోన్స్ 3,89,673, బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందే 72,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి చూపించారు. ఇలా ఎంత తెలివిగా చూపించిందంటే, ఈ 3,89,000లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, అంటే డిసెంబర్ 7 నుంచి మార్చి 31, 2024 దాకా తీసుకున్న అప్పులు కూడా ఇలా చూపించేసాడు. డిసెంబర్ 7కు కాంగ్రెస్ ప్రభుత్వం, మార్చి 23న ఏర్పడ్డది. ఈ 3,89,000లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చేసిన అప్పు, అంటే ఆ 3 నెలల 23 రోజుల అప్పు కూడా ఇలా కలిపారు. దానికి డాక్యుమెంట్ చూపిస్తా. ఆర్బీఐ రిపోర్ట్ పెట్టు బాబు. దిస్ ఈజ్ ద ఆర్బీఐ రిపోర్ట్. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుంచి వచ్చిన రిపోర్ట్. ఇది దీంట్లో మీరు చూస్తే డిసెంబర్ 12 500 కోట్లు, డిసెంబర్ 19 900 కోట్లు, జనవరి 16 1000, జనవరి 16 మరో 1000, జనవరి 23 1000. ఇట్లా మొత్తం మీరు లాస్ట్ మార్చ్ 26 2024 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 15,118 కోట్లు. ఈ 15,118 కూడా బీఆర్ఎస్ ఖాతాలు జమ చేసిండ్రు. ఈ 15,118 మరియు పాతది 72,658. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో వారసత్వంగా మనకు వచ్చినటువంటి FRBM అప్పు. అయితే ఇప్పుడు ఇందులో బట్టి గారు ఏం చెప్తున్నారు? ఫైనల్గా 5,16,881 ఇక్కడ రాసినారు. టోటల్ లోన్ FRBM అప్పు ఒకటి, కార్పొరేషన్లు తీసుకొని ప్రభుత్వం చెల్లించే అప్పు 1,20,208. మీరు బోర్డు మీద చూస్తున్నారు. మొత్తం కలిపి 5,16,881. ఇందులో మనం తీసేయాల్సింది ఏంది? ఈ 84,268 ఏదైతే ఉందో, ఇది తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రం వారసత్వంగా వచ్చిన అప్పు 84,268. మీరు చూస్తున్నారు కదా. ఈ 5,16,881 నుంచి ఈ 84,268 తీసేయాలి. ప్లస్ నేను ఒక అప్పు మా దాంట్లో కలిపిందని చెప్పిన, ఏది 15,118. 15,118 ప్లస్ 84,268 కలిపితే ఎంత అవుతుంది? 99,386. ఈ 99,386ను 5,50,000. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.